ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధాలు ఏమిటో చూద్దాం, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ ఎల్లో పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి అబద్ధపు వార్తలని బాగా ప్రముఖంగా ప్రచురించాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయంటూ వార్తనిచ్చాయి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు 1200 కోట్లు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. వాస్తవం ఏమిటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది. నాడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉంటే నేడు సీఎం జగన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమూల మార్పులు తెచ్చారు. బాబు హయాంలో 1059 ప్రొసీజర్లను ఇప్పుడు 3257 పెంచారు. ఆరోగ్యశ్రీకి చంద్రబాబు 5117 కోట్లు ఖర్చు చేస్తే సీఎం జగన్ ఏకంగా 13168 కోట్లు ఖర్చు చేశారు. ఎప్పటికప్పుడు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి నిధులు విడుదల చేస్తుంటారు. ఈ మధ్య కూడా ఈ రెండు పత్రికలు లాంటి పిచ్చి వార్తలు రాసిన ఆసుపత్రుల్లో సేవలు కొనసాగాయి. ఇక మరొక అబద్ధం, ఇప్పటికిప్పుడు దిగాల్సి వచ్చిన విచారం లేదని ముఖ్యమంత్రి జగన్ చేసిన ఒక సాధారణ వ్యాఖ్యను ప్రముఖంగా ప్రచురించి ఈనాడు ఆంధ్రజ్యోతి సునకానందం పొందాయి. వాస్తవం ఏంటంటే జగన్ విద్యా వ్యవస్థ గురించి అంత బ్రహ్మాండంగా చెబితే ఇండియా టుడే ప్రతినిధులు తాము స్వయంగా స్కూళ్లను చూశామని చాలా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారని చెబితే ఆ వార్త రాయడానికి ఆంధ్రజ్యోతి ఈనాడుకు చేతులు రాలేదు. మళ్ళీ తానే గెలుస్తానని జగన్ ధీమా వ్యక్తం చేస్తే ఆ ప్రస్తావన చేయలేదు. అన్ని హామీలు నెరవేర్చామంటూ ఆ సందర్భంలో చేసిన చిన్న వ్యాఖ్యను మాత్రం ప్రముఖంగా వేసి సునకానందం పొందారు. ఈనాడు రాసిన మరో అబద్ధం, అధ్యసర జిల్లాలంటూ ఈనాడు అసత్య కథనాన్ని వండివార్చింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి జగన్ సర్కార్ చేతులు దులిపేసుకుందని, 2 ఏళ్లు కావస్తున్న పొరుగు పంచనే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నట్టు కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన దగ్గర చేసినందుకు సంతోషపడకపోగా ఈనాడు రామోజీరావు ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన 4 ఏళ్లకు కూడా కొత్త భవనాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల లేవు. నిత్యం ఏడుపు తప్ప ఇంకోటి లేదు. చంద్రబాబు టైంలో అన్ని అద్దె ఇళ్లలో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టినా కూడా ఈ పత్రిక అప్పట్లో భజన చేసింది. మరొక అబద్ధం ఈనాడు వారిది. సొంత వారికి గట్టిమేలంటూ ఈనాడు అసత్యాలను ప్రచారం చేస్తోంది. రాష్ట్రమంతా చేసిన రోడ్ల పనులకు 1260 కోట్ల మేర బకాయిలు పెట్టారని, పులివెందుల డోన్ గుత్తేదారులకు మాత్రమే 300 కోట్లు చెల్లించారని, దీంతో మిగిలిన చోట్ల గుత్తేదారులు ముందుకు రావడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంటూ కథనాన్ని ఇచ్చింది. ఏపీలో అసలు వాస్తవం ఏంటంటే ఏపీలో అసలు రోడ్లే లేవని, ఒక్క రోడ్డు కూడా బాగు చేయలేదని ఇంతకాలం అబద్ధ ప్రచారం చేసిన ఈనాడు ఇప్పుడు 1200 కోట్లు ఖర్చు చేసినట్లుగా వార్తలు రాస్తూ కాంట్రాక్టర్లో కొందరికే అనుకూలమైన వారికే డబ్బులు ఇచ్చారని రాయటం గమనించాల్సిన విషయం. ఆంధ్రజ్యోతి అబద్ధం, పచ్చని కుటుంబాలపై మద్యం కాటు అంటూ ఈ పత్రిక తప్పుడు కథనాన్ని రాసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలంటూ విషపు కథనాన్ని వండివార్చింది. ఇది వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కరణలతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి. గతంలో మద్యం దుకాణాలన్నీ సిండికేట్ గుప్పిట్లో ఉంటే దానికి జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. బాబు హయాంలో 43,000 బెల్ట్ షాపులు ఉంటే సీఎం జగన్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ రద్దు చేశారు. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన మరికొన్ని అబద్ధాలు. విశాఖ ఉక్కును సీఎం జగన్ నాశనం చేశారని షర్మిల చేసిన అజ్ఞాన ప్రకటనను కూడా ఈ రెండు పత్రికలు ప్రముఖంగా ఇచ్చి తమ అబద్ధ ప్రచారానికి షర్మిల కూడా తోడయ్యారంటూ సంతోషపడ్డాయి. విశాఖ స్టీల్ కేంద్రానికి సంబంధించింది బీజేపీ టీడీపీలను విమర్శించకుండా వైసీపీనే షర్మిల విమర్శించినట్లు ఈ పత్రికలు రాసిన తీరుతో షర్మిలకు ఉన్న పరిజ్ఞానం ఏమిటో అందరికీ తెలిసిపోతుంది. తెలంగాణలో కొన్ని ముఖ్యమైన వార్తలను ఈనాడు ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వ్యవసాయ యూనివర్సిటీలో మహిళా విద్యార్థిని జుట్టు పట్టుకుని పోలీసులు ఈడ్చుకెళ్లిన వార్తను మొదటి పేజీలో వేయకుండా ఈ రెండు పత్రికలు జాగ్రత్త పడ్డాయి. అలాగే తెలంగాణ నుంచి 1000 కోట్ల గ్యాస్ పరిశ్రమ తమిళనాడుకు వెళ్ళిపోతే ఆ వార్తను కవర్ చేయలేదు. ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు ఇవ్వలేదన్న వారిని చెప్పు తీసుకొట్టాలని చేసినట్లు వ్యాఖ్యను నమస్తే తెలంగాణ వంటి పత్రికలు తప్ప మిగతావేవి కవర్ చేయలేదు. ఇలాంటి ఘటనలు కానీ ఇలా ఒక ఇండస్ట్రీ తెలంగాణకి ఏపీ నుంచి వాళ్ళ సొంత కారణాలతో వెళ్ళిపోయినా, పోలీస్ స్టేషన్లో చిన్న ఘటనలు జరిగినా ఏపీలో రచ్చగా రాసే ఈనాడు ఆంధ్రజ్యోతి చెలరేగిపోయే ఈ రెండు పత్రికలు తెలంగాణలో మాత్రం నోరు తెరవకుండా కుక్కిన పేను మాదిరిగా పడి ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్కు భజన చేస్తూ ఏపీలో తెలుగుదేశానికి మద్దతిస్తూ ఈనాడు ఆంధ్రజ్యోతి తమ అక్రమ రాజకీయ సంబంధాలను కొనసాగిస్తున్నాయనడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ
వేరే అవసరం లేదు.